హాయ్ హలో నమస్తే నమస్కారం ఆదాబ్ సలాం ప్రణామ్ వనకం వెల్కమ్ టు 123 నెల్లూరు. రైట్ నౌ నేను స్కూలింగ్ సెగ్మెంట్లో ఉన్నాను. బేసిక్గా ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్ అబ్బా. నేను చూసిన వాటిల్లో, నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో నాకైతే ఫస్ట్ క్రై స్కూలింగ్ గురించి బెస్ట్ అనిపించింది అండ్ మీ అందరికీ సజెస్ట్ చేయాలనిపించింది. ఫస్ట్ క్రై అంటే క్లాత్ అండ్ యాక్సరీస్ కదా, స్కూల్ అంటావేంటి, ఏం మాట్లాడుతున్నావు బిఎంకే అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ క్రై వాళ్ళు మన నెల్లూరులో ఫర్ ద ఫస్ట్ టైం ప్రీ స్కూల్ని స్టార్ట్ చేశారు. మరి ఆ విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎస్, ఇప్పుడైతే నేను లోపల ఉన్నాను అనమాట. ఫస్ట్ ట్రై ఇంటిలిటోస్ లోపలికి వచ్చేసాను. సో మరి ఇక్కడ అంబియన్స్ అంతా చూస్తుంటే నాకైతే వావ్ అనిపిస్తుంది. పిల్లలకి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ సీరియస్గా. సో మరి ఇక్కడ ఉన్న ఈ అంబియన్స్ గురించి, ఇక్కడున్న గేమ్స్ గురించి అండ్ పిల్లల్ని ఎలా వీళ్ళు చూసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి ఈ ఫస్ట్ ట్రై ఇంటిలిటోస్ సెంటర్ ఇన్ఛార్జ్ సుమజ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరుకి ఫస్ట్ క్రై ఇంటెలిటోస్ ని తీసుకుని వచ్చినందుకు ఈ యాజమాన్యం అందరికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడున్న అంబియన్స్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి మేడం ఇవన్నీ కూడా ఏదో చూస్తుంటే మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వాళ్ళ కోసం? షూర్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మనం చూసుకున్నట్టయితే మన సెంటర్లో ఆల్ ఓవర్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో నౌ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ అండ్ ఆల్, బట్ దీస్ టాయ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ విత్ వుడ్. కంప్లీట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఫర్ కిడ్స్ caring also, and it's not harm for kids basically. And each and every toy just not for simply for games, definitely it have some skills will be enhancing through that. Each and every it's not a toys, just not a toys. We can enhance so many of skills from these toys. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ మనం ఈ టాయ్ తీసుకుందాం. సో ఈ టాయ్ యొక్క స్పెషాలిటీ ఏంటి? అండ్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ కూడా ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్యాంపస్ మొత్తంలో కల్లా మీరు భూతద్దం పట్టి ఎతికినా కానీ ప్లాస్టిక్ అనేది ఎక్కడా కనపడదు. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో మొత్తం కూడా వుడ్తోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న టాయ్స్ కావచ్చు, అంటే బేసిక్గా మనం టాయ్స్ అనే ప్లాస్టిక్తోనే చూస్తూ ఉంటాం, బట్ ఇక్కడ ఉన్న టాయ్స్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం వుడ్తోనే ఉన్నాయన్నమాట. వెరీ యూనిక్ పాయింట్. మేడం చెప్పండి, ఈ టాయ్ యొక్క ప్రత్యేకత ఏంటి? Basically, these toys are for toddler in the sense, for the first who comes for the school. Identification of animal faces and shape of the toy, and how many they can count through this. See, simply we should not say 1 2 3 4 like that, and they can count 1 2 3 like that. It will enhance the educational skill. ఓకే, సో అండ్ ఇక్కడ నేను చూస్తే ఇదేదో మైండ్ గేమ్ లాగా ఇదేదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఏంటి మ్యామ్ అసలు ఇది? These also for the toddler only. Means the head of the tiger, like that. We should join each and everything in one string. They should join with the one string so that the fingertips of the kid will be developed. So that these toys are made up of with the wood only, completely totally wood. ఓకే, సో నైస్. అండ్ ఇక్కడ ఇలా చాలా ఉన్నాయన్నమాట చెప్పుకుంటూ పోతే. ఓ మై గాడ్, ఒకటి రెండు కాదు. యూ కెన్ సీ ద క్లోజ్ షాట్స్. మేడం ఇవేంటి మేడం? ఐ డ్రాప్స్ ఏమైనా వేస్తారా వచ్చిన పిల్లలకి? No sir, no. For taste enhancing, the kids we'll give for kids. Just they will see. We'll keep some sugar, anything, honey, anything. Just will they will taste this and they will say the taste of the item. ఓకే ఓకే, సో అలా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ స్కూల్ టైమింగ్స్ అవన్నీ ఎలా ఉంటాయి మ్యామ్? బేసిక్గా ఒక అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? The school starts by 9 o'clock, and it will be by 1 o'clock only. Only half day session will go on. And 2 hour 30 minutes for toddler, and 3 hour 30 minutes for PP1 and PP2.
ఓకే సో నైస్. సో అదనమాట ఫస్ట్ రూమ్ లో ఉన్నాం రైట్ నౌ అయితే మనం. సో ఇంకా స్కూల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ నౌ వీఆర్ ఇన్ ఇండోర్ ప్లే ఏరియా అనమాట. అవుట్డోర్ ప్లే ఏరియా ఒకటి ఉంటుంది, అవసరం ఉంటుంది, అది ఇప్పుడే కదా లాస్ట్ లో చూపిస్తాను. అండ్ ఇండోర్ ప్లే ఏరియా గురించి మేడం నాకు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఇండోర్ ప్లే ఏరియాలో ఎలాంటి గేమ్స్ ఉంటాయి, ఏంటి, పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ? ఓకే, ఇండోర్ ప్లే ఏరియా అంటే మనం వాట్ ఎవర్ వి షుడ్ నాట్ స్పెండ్ ద టైమ్ అవుట్ సైడ్, వీ కెన్ స్పెండ్ ఇన్సైడ్ ద ఇండోర్, ఇన్ ద సెన్స్ రూమ్. ఆ రూమ్ ఏంటంటే మనం ఇప్పుడు చిన్న చిన్న బ్లాక్స్ కానీ ఏదైనా షేప్స్ ఎనీథింగ్ కిడ్స్కి యూజ్ఫుల్, ఇందాక మనం ఫస్ట్లో చూపించినట్టు టాయ్స్ అవన్నీ కలర్స్ ఐడెంటిఫికేషన్, సెన్సార్స్ లైక్ అలాంటివన్నీ మనం ఇండోర్ ప్లే ఏరియాలో మనం ప్లే చేసుకోవచ్చు. దీస్ ఆర్ డెవలపింగ్ ద స్కిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా ఏదో ఒక్క టాయ్కి డెఫినెట్లీ దే విల్ బీ ద ఇంప్రూవింగ్ ద స్కిల్స్. ఓకే, సో ఇప్పుడైతే నాకు స్నేక్ అండ్ లాడర్ కనపడింది, కానీ మేము చిన్నప్పటి నుంచి ఆడింది స్నేక్ అండ్ లాడర్ అంటే కింద పెట్టుకొని నీట్గా ఆడేవాళ్ళం, కానీ ఇక్కడంతా చాలా డిఫరెంట్గా ఉంది. మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ సార్, ఇది స్నేక్ అండ్ లాడర్ గేమ్. యూజువల్లీ స్నేక్ అండ్ లాడర్ మనం ఫ్లోర్ మీద పెట్టుకొని ఇండోర్ గేమ్ ఆడతాం, అండ్ దీస్ ఆల్సో ఇండోర్ గేమ్ ఓన్లీ. బట్ పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి దీస్ ద యూజువల్లీ వీ యూజ్ డైస్. బట్ ఇక్కడ ఏంటంటే డైస్ యూజ్ చేయకుండా మనము ఇట్లా స్పిన్ యూజ్ చేస్తాం, స్పిన్నర్. Now the see if it is 1, now we'll take it. Idi magnet untundi. This is magnet anamata. Now they will start from here 1 like this, and again manam malli roll cheste ఏదైతే నెంబర్ వస్తుందో మళ్ళీ వీ కెన్ మూవ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇక్కడ ఇంకా చాలా 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 ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్ళి లోపల ఏమున్నాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫాలో మీ. ఫస్ట్ క్రై ఇంటెలిటోస్ ప్రీ స్కూల్ మాత్రమే కాదు, డే కేర్ కూడా ఉంది. ఇట్ వాజ్ అ వావ్ ఫ్యాక్టర్ ఆఫ్టర్ కమింగ్ హియర్. సో మేడం నాకు తెలుసుకుందాం ఈ డే కేర్ యొక్క డీటెయిల్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్. మనకి ఫస్ట్ టైం నెల్లూరులో డే కేర్ స్టార్ట్ చేయడం. మేడం ఒకసారి డే కేర్ డీటెయిల్స్ చెప్పండి, అండ్ ఈ వింగ్ని ఏమంటారు అండ్ ఏంటి? ఓకే, డే కేర్ మన నెల్లూరులో మనం స్టార్ట్ చేస్తున్నాము. డే కేర్ ఇన్ ద సెన్స్ నవ్ డేస్ వర్కింగ్ ఉమెన్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళ కోసం మనం డే కేర్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ ఈ టాయ్స్ అన్ని ఎస్పెషల్లీ ఏంటంటే ఓన్లీ ఫర్ డే కేర్ పీపుల్, డే కేర్ కిడ్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ ఉండకుండా జస్ట్ ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్, దే కెన్ హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది హార్మ్ చేయకుండా ఇట్స్ సేఫ్ అండ్ దే కెన్ ప్లే ఎవ్రీథింగ్ విత్ ఇట్. యా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి మ్యామ్ ఇదంతా అసలు అర్థం కావట్లేదు ఏంటి? ఇది వచ్చి మనకి బ్యాలెన్సింగ్ గేమ్. బ్యాలెన్సింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పిల్లలు దీని మీద ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది వీ కెన్ సీ. అంటే పిల్లలు ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిడ్జెస్లో అలా మనం వెళ్ళాలంటే పిల్లలు భయపడుతుంటారు. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు, పిల్లల్ని భయపడకుండా ఒక వే మీద మనం నడవచ్చు. జిగ్జాగ్గా పెట్టుకోవచ్చు, మనం షేప్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే కొంచెం భయం అనేది ఫియర్ పోతుంది దీని మీద. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ టాడ్లర్ అనేది ఉంది మ్యామ్, అసలు ఏంటిది ఒకసారి ఈ రూమ్ గురించి చెప్తారా? అండ్ ఇక్కడ ఏసీ అండ్ ఆల్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే, టాడ్లర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే టాడ్లర్ 2 to 3 years విల్ బి టాడ్లర్, ఓకే, అండ్ 3 to 4 ఇట్ విల్ బి నర్సరీ, 4 to 5 PP1 అండ్ 5 to 6 PP2. ఓకే ఓకే. టాడ్లర్ అంటే స్కూల్ కి ఫస్ట్ అనమాట. వాళ్ళు స్కూల్ ఫీల్ అవ్వడం, ఒక స్కూల్ అలవాటు అవ్వాలి అనేది టాడ్లర్. సో ఇక్కడ మనకి చూసుకుంటే బెంచెస్, మీరు అనుకోవచ్చు చైర్స్ లేవు ఏంటి అని. చైర్స్ పిల్లలకి టాడ్లర్కి హామ్ అంటే పడిపోతారు, అది సేఫ్ కాదు. సో టాడ్లర్ దే కెన్ ప్లే హియర్ హ్యాపీలీ. సో మీ పిల్లల్ని కూడా 2 years పిల్లల్ని అలా హ్యాపీగా వాళ్ళు స్కూలింగ్ అంతా ఎంజాయ్ చేయాలంటే టోడ్లర్లో వేసేయాలన్నమాట. మన ఫస్ట్ క్రై ఇంటెలిటోస్ అడ్రస్ అంతా కూడా కింద ఉంటుంది. చిల్డ్రన్స్ పార్క్ ఏరియా దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా కింద ఉంటాయి అనమాట. గూగుల్ మ్యాప్ లింక్ కూడా కింద ఇచ్చేస్తాం, మీరు దాన్ని బట్టి అలా ఇక్కడికి వచ్చేయచ్చు, అది మ్యాటర్.
ఎస్ రైట్ నవ్ అయితే మనం ఫస్ట్ ట్రై ఇంటెలిటివ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ విశేషాలు ఏంటి మొత్తం కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏంటి మేడం ఇదేనా బంతి భోజనం లాగా ఏమైనా పెడుతున్నారా చుట్టూ? ఇది ఏంటంటే అగైన్ కింద మనం చూసుకున్న ఫస్ట్ ఫ్లోర్ లో మనం గ్రౌండ్ లో మనం చూసుకున్నాం కదా, అది ఏమంటే టాడ్లర్ అండ్ నర్సరీ వాళ్ళది. ఇది PP1 అండ్ PP2. దిస్ ఆల్సో ఇండోర్ ప్లే ఏరియా. వీళ్ళకి స్పెషల్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఐ విల్ షో ద డిఫరెన్స్. వైట్ ఇవి మనం జస్ట్ స్టిక్స్ లాగా అనిపిస్తుంది మనకి. ఈజ్ ద అరేంజ్మెంట్స్, లెంత్, దీంతో లెంత్ చెక్ చేయొచ్చు. దే కెన్ సీ ఇట్స్ ఆల్సో టోటలీ మేడ్ అప్ ఆఫ్ వుడ్ అండ్ ఓన్లీ. అండ్ దీంతో ఏంటంటే మనం కలర్ ఐడెంటిఫికేషన్ అండ్ లెంత్, పిల్లలకి మనం ఈజీగా మనం క్యాలిక్యులేషన్స్ నేర్పించడానికి ఇది బెస్ట్ ఒక టాయ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే చిన్నప్పుడు మా సార్ దీంతో కొట్టేవాడు మమ్మల్ని. నేను కూడా ఇక్కడికి వచ్చాక అదే అనుకున్నా, కాదు ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగా నేర్పిస్తున్నారు అనమాట కొట్టకుండా. సో మ్యామ్ ఇవన్నీ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ బట్టలు ఏదో ఉన్నాయి ఇక్కడ రెడీమేడ్ షాప్ లాగా. ఓకే, బట్టలు కాదు సార్, ఇది లైఫ్ స్కిల్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీస్ అండ్ ఆల్ ఫింగర్ టిప్ డెవలప్ అవ్వడానికి. సి బటన్, పిన్స్, ఇవంతా ఏంటంటే పిల్లలకి మనం అంతా ఇట్లా రిమూవ్ చేసిస్తాము. సో వాళ్ళకి ఫింగర్ టిప్ డెవలప్ అవ్వాలి. డైరెక్ట్లీ మనం పెన్సిల్ ఇచ్చేసి మీరు రాసేయండి అలా కాదు. జస్ట్ వాళ్ళకి టిప్ అనేది చాలా లైట్గా అంటే సెన్సిటివ్గా ఉంటుంది. సో అది డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి కొన్ని చిన్న మనం యాక్టివిటీస్ లాగా కండక్ట్ చేస్తున్నాము. ఇలా మనం హుక్స్ పెట్టడము, అండ్ హియర్ బటన్స్, దిస్ ఇస్ బటన్స్ మనం బటన్స్ పెట్టడము. పిల్లలకి ఇది లైఫ్ స్కిల్స్ అనమాట. బటన్స్ మనం పెట్టిస్తున్నాం, సో దీనివల్ల యూజ్ అయింది అనుకోవచ్చు మనం. టిప్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు రెడీ చేసుకోవచ్చు. అండ్ అంటే మార్నింగ్ స్టార్టింగ్ స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు మమ్మీ బటన్స్ పెట్టు అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా రెడీ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ జిప్ ఆల్సో. ఇవన్నీ మనకి సిల్లీగా అనిపిస్తాయి, కానీ బట్ దీనివల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది పిల్లలకి. మనం లైఫ్లో డే టు డే లైఫ్లో ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి. అండ్ హియర్ ద షూ లేస్ బక్లింగ్. షూ లేస్ మనం ఇక్కడ నేర్పిస్తే డెఫినెట్లీ పిల్లలు వాళ్ళకై వాళ్ళు షూ లేస్ అనేది టైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 100% నేను లాస్ట్ పాయింట్ని బాగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను 6th క్లాస్ వచ్చేదాకా నాకు షూ లేస్ కట్టడం రాదు. ఎందుకంటే అమ్మ వాళ్ళే రెడీ చేస్తారు కాబట్టి ఆ పొజిషన్లో మనకు రాదనమాట. అండ్ 6th క్లాస్లోనే అనుకునే ఉంటుంది పెళ్ళయ్యాక 3 ముళ్ళు ఎట్టేయాలరా బాబు అని చెప్పి. అప్పట్లో డౌట్ ఇలా ఉండేటి నాకు. అండ్ రండి మనం యాక్చువల్లీ కొంచెం లోపలికి వెళ్దాం. లోపల మేడం ఇదేంటి మ్యామ్ ఈ ఏరియా, ఈ రూమ్ పేరేంటి? దిస్ ఇస్ PP2. ఓకే, PP2. See here also, yes. PP1 బయట, PP2. PP2. Here also you check, మీరు చెక్ చేయండి. ఓన్లీ 8 chairs will be closed గా. మనకి పిల్లలు మన అబ్జర్వేషన్ స్కిల్స్ మనము డెవలప్ మనం టీచర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఒక స్పేషియస్ గా అలా కాకుండా మనము బాగా మన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో AC క్లాస్ రూమ్స్ కంప్లీట్. Yes sir, totally it is AC campus. సో దిస్ ఇస్ PP1. Yeah, ఇందాక మనం చూసింది PP2. కామన్ ఏరియా. PP1. ఓకే, సో ఏమైనా స్పెషాలిటీ ఉందా మ్యామ్ ఈ బోర్డ్ లో? బేసిక్ గా ఇదంతా స్టిక్ ఆన్ అయిందంటే మళ్ళీ మార్చడం లాంటివి ఏమైనా ఉండవు? దిస్ ది సాఫ్ట్ బోర్డ్ సార్. పిల్లలకి ఇక్కడ కూడా మనం సేఫ్టీ చూసుకుంటాము. ఇంకా బ్లాక్ బోర్డ్స్ అలా కాకుండా ఇది ఏంటంటే సాఫ్ట్ బోర్డ్ అనమాట. ఏమి హార్డ్ అనే తొగలదు ఇది. దిస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ వుడ్ ఓన్లీ. అండ్ హియర్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం మనం బిగ్ చార్ట్స్ తో మనం నెంబర్స్ అండ్ హియర్ ద మంత్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ షేప్స్ లోనే మనకి కలర్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, షేప్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి మ్యామ్? PP1, PP2, టాడ్లర్, నర్సరీ, PP1 అండ్ PP2 అండ్ డే కేర్. Yes. సో డే కేర్ అనేది నెల్లూరులో అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? మనమే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాము సార్. ప్రీవియస్లీ ఉంది, బట్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ద డే కేర్. ఓకే, నైస్ ఇన్ ద సేఫ్టీ మెజర్స్. ఓకే, సౌండ్స్ గ్రేట్. సో ఫస్ట్ ట్రై కి మీరు ఒకసారి విజిట్ చేయాలి అంటే మాత్రం చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో అడ్రస్ అంతా కూడా కింద యాక్చువల్లీ మెన్షన్ చేస్తాము. సో గూగుల్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ మ్యాప్కి దగ్గరగా ఒకసారి ఫస్ట్ ట్రై ఇంటెలిటోస్కి రండి, ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేశాక అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం.
రైట్ నౌ మనం అయితే ఫస్ట్ క్రై ఇంటిలిటోస్ ప్రీ స్కూల్ నెల్లూరు బ్రాంచ్ కరెస్పాండెంట్ మురళీకృష్ణారెడ్డి గారితో ఉన్నాం. సో సార్ని అడిగి కొన్ని తెలుసుకుందాం, అసలు వై ఫస్ట్ క్రై ఇంటిలిటోస్ స్కూల్ని స్టార్ట్ చేశారు అండ్ వాట్ నోట్ అన్న పాయింట్ క్లియర్గా. సో హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ 123 నెల్లూరు. హాయ్, వెరీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పండి, అసలు వై ఫస్ట్ క్రై ఇంటిలిటోస్? మామూలుగా మీరు స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ ఓన్ బ్రాండ్తో కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఫస్ట్ క్రైని పిక్ చేసుకోవడానికి గల కారణం ఏమైనా ఉంది, బ్యాక్ స్టోరీ ఆఫ్ ఫస్ట్ క్రై? ఖచ్చితంగా సార్, ఫస్ట్ క్రై అనేది ఇట్స్ ఏ బ్రాండింగ్. యాక్చువల్లీ ఈ ఫస్ట్ క్రై అనేది యాక్చువల్గా మీకు తెలిసిందే, అవుట్లెట్ స్టోర్ ఉంటుంది. ఫస్ట్ క్రైలో యాక్సెసరీస్ పిల్లలకి సంబంధించి జస్ట్ బోర్న్ దగ్గర నుంచి 12-10 ఇయర్స్ వరకు A to Z మనకి ఫస్ట్ క్రైలో దొరుకుతుంది. దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ దట్ సెక్టర్. ఆ సెక్టర్ లో ఆల్రెడీ ఫస్ట్ క్రై వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో బట్ ఈ స్కూలింగ్ సెక్టర్లోకి ఫస్ట్ క్రై రీసెంట్గా స్కూలింగ్ సెక్టర్లోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే, యాక్చువల్గా ఫస్ట్ క్రై అనే దాంట్లో మన మహేంద్ర గారు కూడా షేర్ హోల్డర్ ఉన్నారు. ఓకే, మహేంద్ర అండ్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర. సో ఆనంద్ మహేంద్ర వాళ్ళది ఓఐ అనే స్కూల్ ఉండదు బేసిక్గా. ఆ ఓఐ స్కూల్ని ఫస్ట్ క్రై అనేది టేక్ ఓవర్ చేసి సేమ్ లెగసీని కంటిన్యూ చేస్తుంది. సో ఓఐ అనేది ఆనంద్ మహేంద్రాస్ స్కూల్, అది మహేంద్ర అండ్ మహేంద్రాస్. దాన్ని ఫస్ట్ క్రై అనేది టేక్ ఓవర్ చేసి అది ఫస్ట్ క్రై బ్రాండ్ తోటే సో సేమ్ లెగసీని కంటిన్యూ చేస్తూ వెళ్తుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ క్రైలో పిల్లల్ని చేర్పించాలి అంటే మెయిన్ ఎలిమెంట్స్ మీరు ఏం చెప్తారు సార్? సార్ ఖచ్చితంగా ఫస్ట్ క్రైలోనే ఎందుకు చేర్చాలి పిల్లల్ని అంటే, ఇట్స్ ఎ వెల్ డిజైన్ ఫ్రేమ్ వర్క్. వేరాస్ రిమైనింగ్ అదర్ స్కూల్స్లో మీకు దొరకని ఫ్రేమ్ వర్క్ ఇక్కడ దొరుకుతుంది. అంటే ఎలా సార్? అంటే ఇది వచ్చేసి ఇంటెలిసీ అనే ఒక కర్కులం ఫాలో అవుతాం. ఇంటెలిసీ అనే ఒక కర్కులం ఫాలో అవుతాం. ఈ ఇంటెలిసీలో మీరు చూస్తే బేసిక్గా స్టూడెంట్ ఎక్కడి నుంచి మనకి 6 C's ఆఫ్ కర్కులం ఉంటుంది. ఈ 6 C's కంపాషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్. మెయిన్లీ ఈ ఫస్ట్ క్రైలో చదివిన కిడ్ ఎవరైతే ఉన్నారో ఆ కిడ్కి ఇవన్నీ ఈ 6 C's ఆఫ్ ప్రోగ్రాంలో గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే ఓకే. సో దిస్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఎవ్రీథింగ్ లెర్నింగ్ బై డూయింగ్. ఓకే. హియర్ ఈ స్కూల్లో ఫస్ట్ క్రై స్కూల్లో ఎలా ఉంటుందంటే, ఎవ్రీథింగ్ కిడ్ విల్ లెర్న్ బై డూయింగ్. వాళ్ళకే ఆపర్చునిటీ ఇస్తాం. లైక్ అదర్ స్కూల్స్ లాగా స్పూన్ ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళని ఏదో చేయమని చెప్పేసి చెప్పాం. దే హ్యావ్ టు డూ దేర్ బై ఓన్. దెన్ ఓన్లీ దే విల్ థింక్. Yes, correct. So each kid will have different ideas, right? Yes. So different గా ఆలోచించి వాళ్ళ ఓన్ ఐడియాస్ తోటే వాళ్ళే నేర్చుకుంటారు. మనం వీఆర్ గివింగ్ ద అట్మాస్ఫియర్. ఓకే. సో సేమ్ టైం ఈ ఇంటెలిసీ అనే ప్రోగ్రాంలో మీకు చెప్పాను కదా 6 C's ఆఫ్ కర్కులం ఫాలో అవుతాం మనం. ఈ 6 C's ఆఫ్ కర్కులంలో కంపాషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, వీటన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఓకే ఓకే. సో అండ్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఇందాక వచ్చిన తర్వాత నోటీస్ చేసిన పాయింట్, అంబియన్స్ అండ్ ఆల్ దట్ వాస్ సో గ్రేట్. అండ్ ఇక్కడ ప్లాస్టిక్కి సంబంధించిన ఒక్క టాయ్ కూడా లేకపోవడం, మొత్తం వుడ్తో సంబంధించింది అంతా కూడా ఉండడం, పిల్లలకి చిన్నప్పటి నుంచే బ్రెయిన్లో ఒక ఫీడింగ్ లైక్ అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ అని ఒక ఫీడ్ ఉంది. అండ్ అదే కింద ఫ్లోర్ విషయానికి కూడా వస్తే ఇట్స్ వెరీ స్పెషల్ ఫ్లోర్. అంటే లైక్ వాటర్ పడ్డ కానీ జారదు. అండ్ ఇవన్నీ కూడా నార్మ్స్ అవన్నీ కూడా బైలాస్, ఫస్ట్ క్రై వాళ్ళ బైలాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని విన్నాను. సో దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ క్రై సైడ్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది మనం స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్. దే వోంట్ లాస్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని ఎక్కడ తగ్గించుకోరు. సో మనం ప్రతి ఎవ్రీథింగ్ ఫ్లోర్ దగ్గర నుంచి వాల్కి వేసిన స్టిక్కర్ వరకు ఎవ్రీథింగ్ ఫస్ట్ క్రై హ్యాస్ టు అప్రూవ్ ఇట్. ఈవెన్ టీచర్స్ని మనం హైర్ చేసుకోవాలంటే మనం కొన్ని రెజ్యూమ్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇస్తే తర్వాత వాళ్ళ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసి ఎదర్ దే ఆర్ క్యాపబుల్ ఆర్ నాట్. మనం 10 రెజ్యూమ్స్ ఇస్తే ఆ 10 రెజ్యూమ్స్లో వాళ్ళు మనకి దే విల్ కమ్ బ్యాక్ విత్ అస్ విత్ 4 or 5 రిసోర్సెస్. సో ఎవరు క్యాపబుల్, ఎవరికి తీసుకోవాలి అనేది కూడాను ఫస్ట్ క్రై సైడ్ నుంచి డిసైడ్ చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. ఈ అంబియన్స్ కూడాను మీరు చెప్పినట్టు ఇండోర్ ప్లే ఐటమ్ కంప్లీట్గా వుడెనే.
Yeah. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ప్లాస్టిక్. Plastic. ఇక్కడ అసలు కంప్లీట్ గా మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ లేదు, ఓన్లీ వుడెన్ ఐటమ్స్ తోటే పిల్లలకు ఉంటుంది. ఈవెన్ ఫ్లోర్ కూడాను, ఈ ఫ్లోరింగ్ అనేది ఏదైతే ఉందో ఈ ఫ్లోరింగ్ వినైల్ ఫ్లోరింగ్, ఇది 2 mm థిక్నెస్ తోటే వినైల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఇది యాంటీ స్కిడ్, ఓకే, యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్. ఈవెన్ పిల్లలు వాటర్ పడినా ఏం పడినా యాంటీ స్కిడ్ అది, సో దాంతో ఏం ప్రాబ్లం ఉంటుంది. సేమ్ ఇన్ కేస్ వర్స్ట్ కేసులో పిల్లలు పొరపాటున కింద జారి పడినా కూడాను తగలకుండా, ఎక్కడ ఇంజురీస్ అవ్వకుండా ఉండడం కోసం సేమ్ అలాగే ఆ వినైల్ ఫ్లోర్ని మనం వేయించడం జరిగింది. సో ఇక్కడే కదండి, మీరు ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఎక్కడ ఫస్ట్ కే స్కూల్కి వెళ్ళినానో ఇది ఇస్ ద సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా కూడా. గ్రేట్. ఎందుకు ఫస్ట్ క్రై స్కూల్లోనే జాయిన్ చేయాలి అని మా పిల్లల్ని? సో మా దగ్గర 8 రీజన్స్ ఉన్నాయి జాయిన్ చేయడానికి. అది ఏంటి అంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ న్యూ ఏజ్ కరికులం. మా దగ్గర న్యూ ఏజ్ కరికులం ఉంటుంది. అది ఏంటి అంటే, ఇది 21st century స్కిల్ డెవలప్డ్ కరికులం. ఇది కమింగ్ ఈ కిడ్స్ అంతాను 21st centuryలో ఉన్నారు. ఈ వీళ్ళ కోసం వెల్ డిజైన్డ్ కరికులం ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు. అలాగే మాది వచ్చేసి సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్లేవే మెథడ్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్పర్ట్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. పిల్లలు లెర్నింగ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు నేర్చుకుంటున్నారు తప్పిస్తే ఇక్కడ మనం ఎవరికి స్పూన్ ఫీడింగ్ ఇచ్చేది అలా ఏం లేదు. ఆల్రెడీ నేను చెప్పినట్టు దే విల్ లెర్న్ బై డూయింగ్. అలాగే ఎక్స్క్లూజివ్ కరికులం కిట్ ఉంటుంది మా దగ్గర. ఆ కిట్లో కూడాను మాకు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక్కొక్క టాడ్లర్, నర్సరీ, PP1, PP2 ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కిట్ ఉంటుంది. ఆ కిట్ ఇది ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ కిట్ అనమాట. అలాగే సేఫ్ అండ్ హైజీనిక్ ఉంటుంది మా అట్మాస్ఫియర్ అనేది. మీరు చూసారు ఆల్రెడీ మా యాంబియన్స్ ఏంటి, స్కూల్ యాంబియన్స్ ఎలా ఉంది, ఎంత హైజీనిక్గా ఉంది. ఈరోజు ఈ 21st century కిడ్స్కి మనం ఉన్న సిచ్యువేషన్లో, మనం వచ్చిన కరోనా సిచ్యువేషన్స్ బయటకు వచ్చిన తర్వాత ఎంత హైజీనిక్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు చూసిన యాంబియన్స్లో ఎంత హైజీనిక్గా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఇంకొక మంచి రీజన్ ఎందుకు మా స్కూల్లో జాయిన్ చేయాలి అంటే నేనేం చెప్తానంటే, ఇట్స్ ఎ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది మా స్కూల్లో పిల్లల పైన. ఎలాగ అంటే 1:8 అడల్ట్ అండ్ స్టూడెంట్ రేషియో మా దగ్గర ఉంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 1:8 అడల్ట్ అండ్ స్టూడెంట్ రేషియో ఏంటి అంటే, ఒక్క అడల్ట్ వచ్చేసి 8 స్టూడెంట్స్కి కేర్ తీసుకుంటారు. ప్రతి క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 15 members 16 members ఉంటే ఒక కేర్ టేకర్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు ప్రతి క్లాస్కి. సో అక్కడ మీకు 1:8 అడల్ట్ అండ్ స్టూడెంట్ రేషియో వస్తుంది. సో అందువల్ల పిల్లల పైన ఎక్కువ అటెన్షన్ మనం చూపించవచ్చు. అలాగే ఇంటరాక్టివ్ పేరెంట్ యాప్ ఉంటుంది టు చెక్ ద ప్రోగ్రెస్. యూ డోంట్ వాంట్ టు కమ్ ఓవర్ టు ద స్కూల్. మీరు స్కూల్కి రావచ్చి మా ప్రోగ్రెస్ ఏంటి అడగాల్సిన అవసరమే లేదు. మీరే ట్రాక్ చేసుకోవచ్చు మీ పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మీకు యాప్లోనే వచ్చేస్తుంది. ఓకే. అలాగే మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర అంటే, టాడ్లర్ అని ఏజ్ వచ్చేసి 2 to 3 years, నర్సరీ 3 to 4 years, PP1 4 to 5 years, PP2 5 to 6 years. సో మా దగ్గర ఓవరాల్గా టాడ్లర్, నర్సరీ, PP1, PP2 అండ్ డే కేర్, సూపర్, 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా టోటల్గా ఫస్ట్ క్రైలో మీకు ఓవరాల్గా ఇండియా వైజ్ ఓవరాల్ పాన్ ఇండియాలో 30K ప్లస్ స్టూడెంట్స్ ఫస్ట్ క్రై కిడ్స్ ఉన్నారు. 30K ప్లస్. ద పేరెంట్ సాటిస్ఫాక్షన్ రేటింగ్ వచ్చేసి 4.5 ప్లస్ అవుట్ ఆఫ్ 5 4.5 ప్లస్ పేరెంట్ సాటిస్ఫాక్షన్ రేటింగ్. అది సూపర్. మోర్ దాన్ 30K స్టూడెంట్స్ కిడ్స్ ఉన్నారు. అలాగే ఫస్ట్ క్రై స్కూల్లో ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అంటే, మనకి నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. ఎలా ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ బ్రాండింగ్ అనే ఎడ్యుకేషన్ వార్డ్ 21లో వచ్చింది. బెస్ట్ కరికులం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అవార్డు వచ్చింది. టైమ్ స్కూల్ అవార్డు వచ్చింది. ఫ్యూచర్డ్ ఇన్ గ్రేట్ ఇండియా
ప్రీ స్కూల్స్ 19లో అలాగే మనకి ఈ ప్రీ స్కూల్ ఫస్ట్ ప్రీ స్కూల్కి వచ్చింది అవార్డు. ఇన్నోవేషన్ ఇన్ ప్రీ స్కూల్ పెడగాజీ వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఈ అవార్డు వచ్చింది. ఓకే ఈ టైమ్ స్కూల్ అవార్డులో ఫ్రాంచైజీ మోడల్ ప్రీ స్కూల్ ఓకే ఈ అవార్డు వచ్చింది. సో ఇన్ని అవార్డ్స్ ఫస్ట్ కి రావడానికి కారణం ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వెల్ డిజైన్డ్ ఫ్రేమ్వర్క్. అండ్ కమింగ్ టు అవుట్డోర్ ప్లే ఏరియాస్ అసలు యాక్చువల్లీ పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ఈ రోజుల్లో గ్రౌండ్సే ఉండట్లేదు, బట్ మీరు చాలా పెద్ద ప్లే ఏరియా ఇచ్చారు అండ్ అందులో టాయ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ వాటర్ చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా పిల్లలకి నీట్గా సెట్ చేశారు. సో టెల్ అబౌట్ సంథింగ్ అబౌట్ ద ప్లే ఏరియా. సార్ ఎస్పెషల్లీ ప్లే ఏరియా అంటే అది నాకు నచ్చిన ఏరియా చెప్పాలంటే స్కూల్. ఎందుకు అంటే సార్ ఈ రోజు ఉన్న స్కూల్స్లో పరిస్థితి ఏంటి అంటే ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో పెట్టేసి వాళ్ళకి మినిమం లైటింగ్ తగలకుండా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా పిల్లలకి మినిమం సన్లైట్ అవసరం, ప్లే ఏరియాలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్లే ఏరియాని మీరు ఏదైతే చూసారో ఆ ప్లే ఏరియాని ఎస్పెషల్లీ డిజైన్ చేయించాం. మీరు చూస్తే ఆ ప్లే ఏరియాలో రకరకాల ఐటమ్స్ పిల్లల కిడ్స్ ఎప్పుడైతే అక్కడ హ్యాపీగా ఉంటారో దెన్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ఫస్ట్ ట్రై ఇంటెన్షన్. ఓకే సో ఆ ఫస్ట్ ట్రై ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడాను అసలు చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నారు. ఆ ప్లే ఏరియా కానీ ఇక్కడ యాంబియన్స్ చూసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే సార్ ఈ యాంబియన్స్ ఈ ప్లే ఏరియా ఇండోర్లో ఉండే ఈ యాంబియన్స్ నేను చాలా స్కూల్స్ చూసాం సార్ మాకు దొరకలేదు అని మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ పర్సనల్లీ నేను కూడా చాలా స్కూల్స్ చూశాక ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అంతా చూశాక కంపేరింగ్ టు వాళ్ళతో చూసుకుంటే మనకి చాలా బెటర్ అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ వీడియో యాక్చువల్లీ. అండ్ ఫైనల్గా మన నెల్లూరు వాళ్ళకి ఎస్పెషల్గా మన 123 నెల్లూరు వ్యూవర్స్ అందరికీ యాజ్ ఎ కరెస్పాండెంట్ ఆఫ్ ఫస్ట్ ట్రై ఇంటిలిటోస్ నెల్లూరు బ్రాంచ్ నుంచి మీరు చెప్పే మాట. సో నెల్లూరులో ఉన్న పేరెంట్స్కి వాళ్ళ కిడ్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ కిడ్స్కి 21st సెంచరీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ డేలో జాయిన్ చేయాలి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ సో రీజన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మేము ఓన్లీ అడ్మిషన్ కోసం చూడట్లేదు. మీరు ఒకసారి తల్లిదండ్రులు మీ చైల్డ్ తోటే స్కూల్ విజిట్ చేయండి. మీకు స్కూల్ యాంబియన్స్ అట్మాస్ఫియర్ కరికులం అన్నీ ఫాలో అవ్వండి, చూడండి. మీకు నచ్చిన తర్వాతే స్కూల్లో జాయిన్ అవ్వండి. ఇది నెల్లూరు ప్రజలకి నెల్లూరులో ఉన్న పేరెంట్స్కి వాళ్ళ చిల్డ్రన్స్కి ఎస్పెషల్లీ ప్రీ స్కూల్ చిల్డ్రన్స్కి చాలా మంచి ఆపర్చునిటీగా మేము ఫీల్ అవుతున్నాం. సో దీన్ని నెల్లూరు పేరెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలి. Yes, thank you so much, sir, for spending your valuable time, and thank you so much for bringing First Try Intellitos to our Nellore people. Thank you so much. Thank you so much. ఎస్ చూసారు కదా ఫుల్ వీడియో ఆఫ్ ఫస్ట్ ట్రై ఇంటిలిటోస్. అండ్ ఈ అకాడమిక్ ఇయర్కి పిల్లల్ని ముఖ్యంగా నర్సరీ నుంచి పిల్లల్ని అసలు ఎక్కడ జాయిన్ చేయాలి అన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈ వీడియో మీకు ఇచ్చి ఉంటుందని పేరెంట్స్ని నేను భావిస్తున్నాను. అండ్ మీ పిల్లలతో పాటు ఒకసారి మీరు క్యాంపస్కి విజిట్ చేయండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఫస్ట్ మీరు విజిట్ చేయండి, అంబియన్స్ చూడండి, ఇక్కడ టీచర్స్తో మాట్లాడండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యే కరికులంని ఒకసారి మీరు చెక్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీకు నచ్చాకే పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి. అండ్ అఫోర్డబుల్ టారిఫ్స్ కూడా ఉన్నాయి, ఫీజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, మన చిల్డ్రన్స్ పార్క్ ఏరియా రామ్జీ నగర్ 4th and 5th లైన్స్ మధ్యలో మీరు ఆ 4th లైన్లో కావచ్చు 5th లైన్లో కావచ్చు రావచ్చు. అండ్ అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ సైన్ బోర్డ్స్ అంతా మీకు గైడ్ చేస్తాయి అనమాట ఎక్కడికి రావాలి ఏంటి అనేది. ఫస్ట్ ట్రై ఇంటిలిటోస్ ఫస్ట్ టైం మన నెల్లూరులో స్కూల్ ప్రీ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మన నెల్లూరు వాళ్ళందరం కూడా ఈ స్కూల్కి సహకరించడం ప్రోత్సహించడం మన బాధ్యత. కాబట్టి ఒకసారి మీ పిల్లలతో వచ్చి విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో నౌ. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ బిందాస్ BMK సైనింగ్ ఆఫ్.